ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడొద్దు అంటున్నారు. బేసిక్గా మన తల వెంట్రుకలు ఎన్నో లెక్క పెట్టడం కష్టం కదా. ఎవరమైనా మన తల వెంట్రుకలు ఎప్పుడైనా మనం లెక్క పెట్టుకున్నామా? లేదు ఇతరులు మన తల వెంట్రుకలు లెక్క పెట్టారా? లేదు మనమే ఎవరైనా లెక్క పెట్టామని ఆలోచన చేస్తే అది జరగనటువంటి పని. కానీ దేవుడు అంటున్నాడు, లేక యేసయ్య అంటూ ఉన్నారు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తలలో ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో ప్రతిదీ కూడా లెక్క పెట్టబడి ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. నీ తల వెంట్రుకల గురించే ఆలోచించే దేవుడు ఇంకా నీ గురించి ఎంతగా ఆలోచిస్తాడో ఒక్కసారి మనము ఆలోచన చేసుకుంటే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి కృప అర్థమవుతూ ఉంది. మరి ఒక చోట అనగా లోకసువార్తలో కూడా రాయబడి ఉంటుంది ఈ మాట. ఏమనంటే, ఆయన సెలవు లేకుండా ఒక్క తల వెంట్రుక కూడా రాలదంట. ప్రైజ్ గాడ్. చూసారా ఎంత అద్భుతమైనది. అంటే ప్రతిదీ, అంటే ప్రతిరోజు నీ తల వెంట్రుకలు లెక్క పెడుతున్నాడని అనుకోవచ్చు మనం. ఎందుకంటే రాలింది అంటే ఆయన సెలవిస్తేనే ఆ వెంట్రుక రాలుతూ ఉంది. ఏ విషయంలో మనం భయపడుతున్నాం? అయ్యో దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, లేక నన్ను పట్టించుకుంటున్నాడా అని రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, భయపడొద్దు. నీ తల వెంట్రుకల గురించి ఆలోచిస్తున్న నేను ఇంకా నీ గురించి ఎంతగా ఆలోచిస్తానో ఒకసారి మీరు ఆలోచన చేయండి అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నారు. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఏ విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఏ విషయంలో నువ్వు చింతిస్తూ ఉన్నావు? ఏ విషయంలో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు? ఈరోజు దేవుడు అంటున్నాడు, అమ్మ భయపడొద్దు. భయపడకుండా ఆయన ఎడల నమ్మకం కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప మేలు చేస్తారు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ విషయంలో అన్నా భయపడుతున్నావేమో, దేవుడు అంటున్నారు, భయపడొద్దు. కుటుంబ విషయంలో, లేక పిల్లల విషయంలో, లేదంటే ఏ పరిస్థితి అయినా సరే కానీ, అంధకార సంబంధులకు, చీకటి ఆత్మల విషయంలో నువ్వు భయపడుతున్నావేమో, భయపడొద్దు. వాటన్నిటికంటే గొప్పవాడిని నేను నీతో ఉన్నాను. నీ తల వెంట్రుకలు లెక్క పెడుతున్నాను, నిన్ను అనుదినము చూస్తూ ఉన్నాను. అందుకే యెషయా భక్తుడి ద్వారా అంటున్నాడు కదా, ఆయనంట మనల్ని తన అరచేతిలో చెక్కుకున్నాడంట. ప్రైజ్ గాడ్. అరచేతిలో చెక్కుకుండి ప్రతిరోజు ఆయన చూసుకుంటూ ఉన్నాడు, నా బిడ్డ ఎలా ఉన్నాడు, నా బిడ్డ ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. కనుక దేవుని అరచేతిలో ఉన్న నీవు ఏ విషయంలోనూ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నడిపించేవాడు ఆయన, తీసుకువెళ్ళేవాడు ఆయన, నీకు ఇబ్బందుల నుంచి విడిపించేది ఆయన. కనుక ఆయన ఉండగా ఏ విషయంలో భయపడొద్దని దేవుని సేవకునిగా మీకు నేను తెలియచెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. నిజమే, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మా తల వెంట్రుకలను లెక్కపెట్టి వాటిలో ఒక్కటి కూడా నీ చిత్తం లేకుండా రాలదు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీ బిడ్డలు ఏ విషయంలో భయపడుతున్నారో మీరు చూస్తున్నారు. నీ బిడ్డలను అరచేతిలో ఉంచుకుని అనునిత్యము వారిని కంటికి రెప్పలా కాపాడుతున్న గొప్ప దేవుడా, వారి భయమును యేసు నామములో తొలగించండి. వారి ఆందోళనను యేసు నామములో దూరపరచండి. వారి అవసరతను నీ మహిమైశ్వర్యం చెప్పున తీర్చండి. ప్రతి విషయంలో నాయనా నీ బిడ్డల పక్షమున మీరుండి వారికి గొప్ప మేలు దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.